చెత్త తీసుకొచ్చి ఆడ వేస్తున్నారు. కంపల్సరీ బాధ్యత ప్రతి ఒక్క పౌరులకు ఉన్నది. మా భీమనార్ మీద పెద్దగా ఉన్నది. దీన్ని కూడా కాకపోతే ఈ వినాయకులు ఇదంతా ఉన్నది, ఇదంతా కూడా తీసేసేసి వాటర్ పొల్యూట్ కాకుండా చెర్లకు మురికి నీళ్ళు వస్తున్నాయి. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శివ, లోకల్ లీడర్ ఛానల్. గత ప్రభుత్వంలో బీబీనగర్ చెరువు కట్టను పునరుద్ధరణ కోసం అండి, అదేవిధంగా బ్యూటిఫికేషన్ చేద్దామని చెప్పేసి చాలాసార్లు గత ప్రభుత్వాలు కూడా చెప్పాయి. ఆ చేసే కార్యక్రమంలో గత ప్రభుత్వం కొంచెం వరకు ఇక్కడ లోపం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తానని చెప్పేసి పలుమార్లు కూడా సందర్శించడం జరిగింది. కుమ్మమనేని కుమార్ రెడ్డి గతంలో కూడా వచ్చి ఇక్కడ మేము ఇది చేస్తాము, తప్పకుండా బ్యూటిఫికేషన్ చేస్తాము, ఇక్కడ ఏదైతే చెరువు కట్ట ఉందో నీళ్లు వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంది, దీని మీద తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి చెప్పారు. మొన్న అకాల వర్షాల కారణంగా ఏదైతే చెరువు కట్ట ఉందో దానికి గండి పడడం జరిగింది. ఆ గండి పడడానికి పూడ్చడానికి అంటే అంతకుముందు చేయకపోవడమా, లేకపోతే దీన్ని సరిగ్గా సందర్శించి అధికారులు చూడడమా లోపమా, దానివల్ల అది గండి పడడం జరిగింది. ప్రస్తుతం మనం చూసినాం, వాస్తవానికి ఎట్లున్నది కూడా అట్లనే ఉంది. ఇక్కడ చూస్తున్నాం, లాస్ట్ టైము ఇక్కడే కుమ్మమనేని కుమార్ రెడ్డి గారు కూడా సందర్శించి దీన్ని చేస్తా అని చెప్పేసి ఒక మాట చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తుంది ఇది మొత్తం టోటల్గా అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా అలాగే కనబడతా ఉంది. ప్రస్తుతానికి నిజంగా ఇది పునరుద్ధరణ చేస్తాం, తప్పకుండా దీన్ని మళ్ళీ తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరుగుతూ ఉంది. మనతో పాటు ఇక్కడ కొంతమంది ఉన్నారు. అసలు ఏం జరిగింది అంటే దీనికి ఎలా చేస్తా అని చెప్పేసి ఇప్పుడు చేయలేదు హామీ ఇవ్వడానికి అనిల్ కుమార్ రెడ్డి గారు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆయన కోసం ఇప్పుడు నిజంగా వస్తున్న దాన్ని చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏం మాట్లాడతారో ఇందాం. అసలు ఏం జరిగిందన్నా, ఇక్కడ ఏం జరిగింది? అలా ఎమ్మెల్యే సాబు ఇదంతా చేపిస్తా అని అన్నారు. కట్టకు ఇదంతా అప్పుడు ఎట్లా తీసిరో అదంతా ఇది చేపిస్తామని చెప్పారు. అప్పుడు ఆయన కుమ్మమనేని కుమార్ రెడ్డి గారు చేపిస్తా అని చెప్పేసి అన్నాడు. ఇంకా ఇంతవరకు ఏది లేదు, ఆడ కట్ట కూలిపోతుంది మన వర్షాలకు. ఇక మొన్న మేము అందరం కలిసి ఊర్లమంతా కలిసి ఆ విలేకరులు పిలిపించి అందరికి ఫోన్లు పెట్టి చేస్తే ఇక నిన్నూరుకు వచ్చారు. ఓకే, అంత ముందుకు ఎప్పుడన్నా కుమ్మమనేని కుమార్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారా? వచ్చిండు, ఒకసారి వచ్చి ఇది అంతా మంచిగా చేపిస్తా అని చెప్పిండు. ఎన్ని నెలలు అవుతుంది ఇక్కడికి వచ్చి? 2-3 నెలలు అవుతుంది. ఓకే, అప్పుడు ఏం చెప్పారు? ఇది అంతా మంచిగా చేపిస్తా, ఆయన తీసిపోయింది కదా, ఇది అంతా ఉంది, చెరువు కట్ట కూలిపోద్దు, ఇదంతా చేపిస్తా అని చెప్పిండు. అధికారులు వచ్చారా ఇక్కడికి? ఎవరైనా వచ్చి చూసారా? వచ్చిండు. ఓకే, ఆయన వచ్చిపోయిన తర్వాత అధికారులు ఎవరైనా వచ్చి ఇక్కడ నిజంగా ఇట్లా చేద్దాము అని చెప్పేసి ఎవరైనా అడిగిరా? అడిగిరు ఊరాలంతా వచ్చిర్రు, అడిగిరు, చేపిస్తామన్నారు. మరి ఎమ్మెల్యే సాబ్ కూడా వచ్చిండు 2 మాటల. మొన్న వచ్చిండు ఎమ్మెల్యే సాబ్ 2 నెలల కింద. ఓకే, గదితారిన విషయం. ఓకే, ఇక్కడ మట్టిని పోయించడానికి అంటే ఎవరు మీ ఊరోళ్ళే చూసుకున్నారా, బయట వచ్చి ఎవరైనా చేసి ఇచ్చిరా? నరేందర్ రెడ్డి, గోల్ నరేందర్ రెడ్డి, పింకల్ రెడ్డి కూడా రాలే, పోటీ చేసి గెలిచిండు, అయిపోయింది. ఇప్పుడు గోల్ నరేందర్ రెడ్డి వచ్చి ఇక అందరిని తీసుకొని వచ్చి ఇది చూపించి చేపించింది. ఓకే, మరి మీరేమనుకుంటున్నారు? అసలు ఇక్కడ ఏం జరగాలి? అసలు వాస్తవానికి ఏం జరిగితే ఇక్కడ పరిష్కారం ఉంటుంది? లేదు, ఒకటి ఎమ్మెల్యే గారిని కుమ్మవాళ్ళకి సార్ని ఏమంటామంటే, మన అలుగు తుంకే కాడ మొత్తము గుంటలకు లోయలకు పడ్డది, దాన్ని రెడ్డి మిస్ పోసి దాన్ని మంచిగా లెవెల్గా చేయాలని. అట్నే దీనికి వెళ్ళి జనపల్లికి ఒక 3 కిలోమీటర్ దూరంలో పబ్లిక్ అంటే చాలా ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ వాళ్ళకు. దేనివల్ల బాగా ఇబ్బంది అవుతుంది? ఇప్పుడు ఇది పొక్కల వల్ల, ఈ పొక్కలు రోడ్డు సరిగ్గా లేక చెరువు కట్టకపోతే ప్రాబ్లం ఉండి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇక్కడ దగ్గరికి వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఫ్లైఓవర్ ఎక్కి దిగి మళ్ళీ ఇట్లా లాంగ్ అవుతుంది. మీరు ఎట్లయినా దీన్ని కంట్రోల్ చేయాలని కోరుతున్నాం. గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో బ్యూటిఫికేషన్ కింద బీబీనగర్ చెరువును దృష్టిలో పెట్టుకొని ఇక్కడ గత ప్రభుత్వం ఏది ఇక్కడ చేయలేకపోయింది, మేము చేస్తామని చెప్పేసి కుమ్మమనేని కుమార్ రెడ్డి గారు కూడా కొంత ముందు 2 నెలల ముందు కూడా ఇక్కడికి వచ్చి వారిని సందర్శించి హామీ ఇవ్వడం జరిగింది. ఇది ఎంతవరకు తీర్చారు ఏంటి అనే దానికి దృష్టిలో పెట్టుకొని మొన్న అకాల వర్షాల కారణంగా ఇక్కడ గండి పడడం జరిగింది. ఆ గండిని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా దీన్ని పూర్తి చేయాలి అని చెప్పేసి బీబీనగర్ ప్రజలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో కూడా దీని మీద కొంచెం దృష్టి పెట్టలేదు. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మా గ్రామ పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, గత ప్రభుత్వ పాలకులు వాళ్ళ ఓట్ల రాజకీయాల కోసం, వాళ్ళ స్వలాభాల కోసము మంచిగా ఉన్న చెరువు కట్టని నాశనం చేసి ఆ చెరువుని నాశనం చేద్దామని చెప్పి ఆ ఎలక్షన్ల ముందడ ఈ పెద్ద కందకం తీయడం జరిగింది. దాంతో చెరువు కట్ట తెగిపోయే ప్రమాదంలో పడిపోయింది. అకాల వర్షాలకు ఆ కట్ట గుడిగిపోతుంటే నిన్న వచ్చి మేము సందర్శించి ఎమ్మెల్యే గారికి ముద్రా సంఘం పెద్ద మనుషులందరితోటి కలిసి సందర్శించి చెప్పడం జరిగింది. చెప్పగానే ఇమీడియట్గా ఎమ్మెల్యే గారు స్పందించి
వర్క్ కోసం జేసీబీలు, ట్రాక్టర్లు, డోజర్లు అవన్నీ పెట్టేసేసి నిన్న మధ్యాహ్నంకి వెళ్ళి వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా మనకి కత్వ చూసుకోవచ్చు, ఈ అలుగు తెగిపోయింది. అలుగు తెగిపోయి చాలా నీళ్లు, దాదాపు 20% వాటర్ చెర్లకి వెళ్ళిపోవడం జరిగింది. దానికి కూడా మేము అందరం కలిసి, పెద్ద మనుషులు అందరం కలిసి రిక్వెస్ట్ చేయగానే వారం రోజుల్లో చేపిస్తా అని చెప్పి ఇమీడియట్ గా స్టాండర్డ్ గా లోపలికి వెళ్ళి తీపిచ్చేసేసి మొత్తం సీసీ చేయించడం జరిగింది. గత 2 నెలల కింద కూడా వచ్చి ఇక్కడ సందర్శించి దీన్ని తప్పకుండా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు వాస్తవానికి? ఎందుకంటే ఇప్పటి వరకు పూర్తి కూడా ఇక్కడ పనులు జరిగినట్టు కనబడట్లేదు. దాని గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు పనులు జరగడానికి మెయిన్ కారణం హెచ్ఎండిఏ నిధులు కావాలి. జనరల్ ఫండ్ అయితే లేదు, హెచ్ఎండిఏ నిధులు రావాలి. కాబట్టి హెచ్ఎండిఏ నిధుల కోసం చూసుకుంటే చెరువు కట్ట తెగిపోయేటట్టుంది. అందుకని తక్షణంగా ఏదన్నా టెంపరీగా మనకు ఒక పరిష్కారం జరగాలన్న ఉద్దేశంతో ఈ వర్క్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ వర్క్ స్టార్ట్ చేస్తారు కాబట్టి తొందరలో అది కూడా అవుతుంది. ఇదేదో ఇది తాత్కాలికం మాత్రమే, అది పూడ్చడం అనేది తాత్కాలికం మాత్రమే. ఈ వర్షాకాలం అయిపోగానే హెచ్ఎండిఏ నిధులు రాగానే మనకి ఇంతకుముందుకు సుందరీకరణ, మన నిజంగా సుందరీకరణ చేస్తాం, దీని ప్రకృతిని మినీ ట్యాంక్ బండ్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇక్కడ ఏం కనబడట్లేదు అని చెప్పేసి బీబీ నగర్ ఉన్న ప్రజలు కూడా చాలా మంది వాదన. అంటే దీని ఏదో చెప్పడం వరకే పరిమితమైంది తప్ప ఇక్కడ పూర్తి చేయట్లేదు. అసలు దీని మీద ఒక చిన్న పని కూడా స్టార్ట్ చేయట్లేదు. ఇది పేపర్ల స్టేట్మెంట్స్కి వాదన మాత్రమే అయింది తప్ప ఇక్కడ ఇంతవరకు పూర్తి కావట్లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీని గురించి మీరేం చెప్తారు? వాస్తవమే కదా, అందరికీ తెలుసు. అది మాటల రాజకీయం చేసిరు కానీ చేతల రాజకీయం చేయలేదు. అప్పులకూటిలో రాష్ట్రాన్ని అప్పులకూటిలోకి తీసుకుపోయినారు. వాళ్ళ స్వలాభాల కోసం చేసుకున్న పనులే ఉన్నాయి కానీ పబ్లిక్ ప్రజలకు ఉపయోగపడే పనులు అయితే ఏ ఒక్కటైతే జరిగింది లేదు, చేసింది లేదు. ఏది చూసుకున్నా కానీ అసంపూర్తి పనులే మిగిలిపోయినాయి. అందరికీ తెలుసు. గవర్నమెంట్ ప్రజలందరూ చూసిరు కాబట్టి ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ని ఆదరించి ఎన్నుకోవడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక 8 నెలల క్రితం వచ్చింది. ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ ఒక అంచెలంచెల వారిగా ప్రతి ఒక్క పనులు మేము చేసుకుంటూ పోతామని చెప్పి మా అధినాయకత్వంతో మేము సానుకూలంగా ఉండి మాకు ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని మేము కూడా ఎప్పటికప్పుడు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కటి ఒక్కొక్క మెట్టుగా ముందుకు పోయి మేము పనులను చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అన్న ఇక్కడ ఎంతవరకు అంటే మీరు హామీ ఇస్తున్నారు, ఎప్పుడు పూర్తయ్యే అవకాశం ఉంది? నిజంగా చూడొచ్చా ఇది పూర్తయితే అని చెప్పేసి గట్టి హామీ ఇవ్వగలుగుతారా? 100% ఇది కంపల్సరీ. ఎప్పుడు మన హెచ్ఎండిఏలో పెట్టిందే, ఇది మన కొత్త పెట్టింది ఏం కాదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రణాళిక తీసుకొచ్చిరు, అదొక డిపిఆర్ కూడా రెడీ చేసిరు. అది ఎట్లా చేయాలి ఏం సంగతి అనేది హెచ్ఎండిఏ నిధులు రాగానే ఎమ్మెల్యే గారు పూర్తిగా ఎమ్మెల్యే గారి వాగ్దానంతో వాటిని కూడా కరెక్ట్గా మేము సంప్రదించి మేము కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. 100% ఇది మాకు బీబీనగర్ పెద్ద చెరువు, మాకు మండల హెడ్ క్వార్టర్లు ఉన్నది పెద్ద చెరువు. ఈ బీబీనగర్ చెరువులో నీళ్లు ఉంటే 30-35 గ్రామాలు సస్యశ్యామలంగా ఉంటాయి. ఈ చెరువును కాపాడుకునే కంపల్సరీ బాధ్యత ప్రతి ఒక్క పౌరులకు ఉన్నది. మా బీబీనగర్ మీద పెద్దగా ఉన్నది. దీన్ని కూడా కాకపోతే ఈ వినాయకులది ఇదంతా ఉన్నది, ఇదంతా కూడా తీసేసేసి వాటర్ పొల్యూట్ కాకుండా చెరువులకు మురికి నీళ్ళు వస్తున్నాయి, అది కూడా రాకుండా ఎమ్మెల్యే గారు కూడా దృష్టికి తీసుకోవడం జరిగింది. అది కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తోటి ముందు మెయిన్ లైన్ కలపడం జరుగుతుందని చెప్పిండు. ఇక ఈ 2-3 నెలలు ఆ వర్క్ కూడా చేపిస్తామని, దగ్గరుండి మేము ఆ వర్క్ కూడా చేపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అన్న థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇక్కడ బ్యూటిఫికేషన్ కోసం అని చెప్పేసి బీబీ నగర్ ప్రజలు చాలా మంది కోరుకుంటా ఉన్నారు. ఇది పూర్తి చేయాలని చెప్పేసి మన సైడ్ నుంచి కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ.